దావోస్ నుంచి మన తెలంగాణ సీఎం కానీ ఆంధ్ర సీఎం కానీ వెళ్ళొచ్చాక మేమింత ఇస్తాం మేమింత తెచ్చామని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు కాకుండా పాత సీఎంలు కూడా వాళ్ళకన్నా ఎక్కువే మేము తెచ్చాము, ఐటీ కంపెనీలు తెచ్చాము అది అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? దావోస్ చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ అనాలి. ఇంతకుముందు మనము 1947 దాకా మన సిచ్యువేషన్ ఏంటి, అసలు ఇండియా కాలనిలిజంలోకి ఎందుకు పోయింది, ఈస్ట్ ఇండియా అనే ఒక కంపెనీ వచ్చి ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని ఇండియాని ఒక మార్కెట్గా కూడా వాళ్ళు కంట్రోల్ చేసే సిచ్యువేషనే మన కొలోనియలిజం. దాన్ని మనం ఫైట్ చేసి మనం వాళ్ళని వెనక్కి పంపడానికి 300 సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, అసలు దావోస్ ఏంటి, అక్కడ ఇది ఎవరు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు, అక్కడ వచ్చే కంపెనీలు ఎవరు అనేది మనం తెలుసుకోకుండా ఈ మీడియా కంప్లీట్గా దావోస్ నుంచి ఎంత డబ్బులు వచ్చినా మనకి మంచిదే అని చెప్పి, కానీ వాళ్ళకి మనం ఏమి ఇస్తున్నాం, రిటర్న్గా ఎందుకు ఇస్తున్నారు డబ్బులు అనే దాని గురించి మాత్రం మీడియాలో అబ్సల్యూట్ క్లారిటీ లేదు. కానీ బిహైండ్ ద సీన్స్ వెళ్ళి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దావోస్ సమ్మిట్ ఆర్గనైజ్ చేసేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది అక్కడ ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసేది వరల్డ్లో 1000 రిచెస్ట్ కంపెనీస్, టాప్ 1000 కంపెనీస్, అంటే లక్షలాది కోట్ల ప్రాఫిట్ సంపాదించే కంపెనీలు వాళ్ళు డావోస్లో మీట్ అవుతారు. అది స్విట్జర్లాండ్ ఎందుకు పోతారో తెలుసు, అక్కడ బ్యాంకుల్లో డబ్బులు పెడితే ఇదేది గవర్నమెంట్లకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేని దేశంలో వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్ళి మీటింగ్ పెట్టుకునే దగ్గర మన గవర్నమెంట్లు ఇప్పుడు వెళ్ళి మీరు వచ్చి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మేము మీకు ల్యాండ్ ఫ్రీగా ఇస్తాము, 10 ఏళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని ఒకరంటే, 10 ఏళ్ళు ఎందుకు 20 ఏళ్ళు ట్యాక్స్ కట్టొద్దని ఇంకో పక్క స్టేట్ అంటుంటే, అంటే పోటీ పడి మనం వాళ్ళకు ఫెసిలిటీస్ ఇస్తున్నాం, వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ తీసుకురామని. ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఏంటి బెనిఫిట్? డెఫినెట్గా బెనిఫిట్ ఏంటంటే ప్రస్తుతం డబ్బులు వస్తున్నాయి స్టేట్లోకి, డబ్బులు వచ్చినప్పుడు ఖర్చు అయినప్పుడు అది మార్కెట్లోకి ట్రికిల్ డౌన్ అవుతుంది, దానివల్ల సొసైటీలో కొంచెం ఎకనామిక్గా బెటర్ ఆఫ్ ఉంటుంది, ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అనేది బెనిఫిట్ చూపిస్తుంది. కానీ దానికి ఎక్స్చేంజ్గా ఏమవుతుంది, ఆ కంపెనీల మీద కంట్రోల్ ఎవరిది? ఫారిన్ కంపెనీస్. ఆ కంపెనీస్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి తీసుకెళ్తారు? వాళ్ళ ఓన్ కంట్రీకి తీసుకెళ్తారు. సో ఆ లాంగ్ టర్మ్లో మనకి ఏంటి, వాళ్ళు ఇక్కడే ఉండడానికి ఏమన్నా ఉంటుందా? సిచ్యువేషన్ లేదు. అంటే ఇప్పుడు మనం పనిచేస్తున్న వర్క్లో వచ్చే ప్రాఫిట్ వేరే దేశాలకు వెళ్ళిపోవడానికి మనం పోటీపడి వాళ్ళని పిలుచుకొచ్చి ఇస్తున్నాం. ఇదేది అన్ని సెక్టార్స్లో మనం బయట వాళ్ళని రాకుండా ఉండాలనేది కూడా కరెక్ట్ కాదు. అన్ని సెక్టార్స్లో మనకు ఆ స్కిల్ ఉండకపోవచ్చు, టెక్నాలజీ ఉండకపోవచ్చు, అండర్స్టాండింగ్ ఉండకపోవచ్చు. కానీ ఏ సెక్టార్లో మనకు ఆ స్కిల్ లేదు, ఏ సెక్టార్లో మనం వాళ్ళని తెచ్చుకోవాలి అనేది మనకు ఒక స్ట్రాటజీ ఉండాలి. దేశంగా స్ట్రాటజీ ఉండాలి, స్టేట్ వైజ్గా స్టేట్స్కి స్ట్రాటజీ ఉండాలి. మనం ఈ ఇండస్ట్రీస్ మనం బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఇండస్ట్రీ బిల్డ్ చేయాలంటే మనకి స్కిల్స్ లేవు, లేకుంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ ఈ సెక్టార్లో మన లోకల్ ఇన్వెస్టర్స్కి కెపాసిటీ లేదు అనుకున్నప్పుడు ఆ ఇండస్ట్రీలో తీసుకురావడంలో తప్పు లేదు. కానీ లోకల్ ఇండస్ట్రీస్కి ఏమన్నా బెనిఫిట్ ఇస్తున్నామా? ఒక ఎంటర్ప్రూనర్ ఇప్పుడు ఒక కాలేజ్ పాస్ అవుట్ అయ్యి నేను ఒక కంపెనీ పెడతా అని చెప్పి ఐఐటి నుంచి పాస్ అవుట్ అయిన ఒక ఎంటర్ప్రూనర్ వస్తే అతనికి ఏమైనా బెనిఫిట్ ఇస్తున్నామా? ప్లేస్ ఇస్తున్నామా? ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తున్నామా? అతను ఎక్కడ పోడు కదా, ఇక్కడే కదా ఉండేది. వాళ్ళకి ఎవరికి ఇవ్వని బెనిఫిట్స్ బయట వాళ్ళు వస్తేనే ఎందుకు ఇవ్వాలి మనం? అంటే ఇక్కడ ఆ స్కిల్ ఉందా లేదా అని చూస్తే వీళ్ళని వాళ్ళు తీసుకెళ్ళి ఐడియాస్ అన్నీ ఇండియన్స్వి, అంటే సేమ్ బ్రిటిష్ పీరియడ్లో అయింది ఏంటి, తయారు చేసేది మనము, ప్రాఫిట్ వాళ్ళది, మళ్ళీ మార్కెట్లో కొనుక్కునేది మనము. సో ఓవరాల్గా మనకు ప్రాఫిట్ లాస్ స్ట్రాటజీ లేకుండా మనము చేస్తున్నాం. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. మీడియా దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయకపోవడం, దానిలోకి డిగ్ చేయకపోవడం వల్ల బిహైండ్ ద సీన్స్ చాలా నష్టం జరుగుతుందని చెప్పి మేము అనుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ దావోస్ సమ్మిట్కి వెళ్ళి వచ్చిన తర్వాత గవర్నమెంట్స్ ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి పబ్లిక్ ముందు పెట్టాలి. ఇది మేము వాళ్ళకి ఆఫర్ చేసిన బెనిఫిట్స్ ఇవి, ఈ బెనిఫిట్స్ మనం ఇంత పీరియడ్లో వస్తుంది, వాళ్ళ డెలివరబుల్స్ ఇది, వాళ్ళు ఈ పీరియడ్లోపు ఇది చేస్తే అప్పుడు దానికోసం మనం ఇది ఇస్తామని. అది ఏమీ చెప్పకుండా ఇదేది మనకి ఇన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే అది లాస్ట్ ఇయర్ మనం తీసి
లాస్ట్ ఇయర్ ఇంత అనౌన్స్మెంట్ చేశారు, మనకి వచ్చిందా అమౌంట్ అని చూస్తే రాదు. ఇదేది ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని అనౌన్స్మెంట్స్ చేశారు, అవన్నీ చేసిన అనౌన్స్మెంట్స్ నిజంగా వచ్చి అంటే ఇండియా నెంబర్ 1 కంట్రీ ఉండాలి వరల్డ్, లేకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఉండాలి వరల్డ్. ఏవి ఆ డబ్బులు, లేకుంటే అది వచ్చిన వాళ్ళు ప్రామిస్ చేసిన బెనిఫిట్స్ ఏవి, కానీ మనం వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్స్ మాత్రం పోతున్నాయి. ల్యాండ్ ఇస్తున్నాము, వాళ్ళ డబ్బులు సంపాదించుకుంటే దాని మీద ట్యాక్స్ వేయము. ఆ డబ్బులు ఇప్పుడు ఇండియాలో మార్కెట్ బాగాలేదు అనుకుంటే వాళ్ళు ఇప్పుడు FIIs, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఇండియాలో లాస్ట్ 4-5 yearsగా FII ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతూ వస్తుంది. సో ఓవరాల్గా మనం దానివల్ల యూటిలిటీ కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని అనుకోవాలి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.